హైడ్రా బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించింది గులాబీ దళం. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపైకి చట్టవిరుద్ధంగా బుల్డోజర్ పంపుతున్న కాంగ్రెస్ సర్కార్ పెద్దలకు మాత్రం చుట్టంలా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. సామాన్యుల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ బడాబాబులకు మాత్రం నెలల తరబడి గడువులతో నోటీసులిస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇండ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు బాధితులు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. గాలిపోసం బస్తీలో ఉంటాం మేము. గాజుల రామారం దసరా ముందు పెద్దమాస రోజున ఇల్లు కొలగొట్టేశారు. ఎవరెళ్ళినా కానీ ఆపట్లేదు. పోలీసు వాళ్ళు ఒక 1000 మందిని పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు మా బస్తీకి. అయితే లేడీసు జెంట్స్ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లాగారు, బయటికి కొలగొట్టారు. మా పరిస్థితి రోడ్డు మీద ఉంది. ఈరోజు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. 3 రోజులైతే మట్టికి అక్కడ గాలిపోసం గుడి ఉంది. ఆ గుడిలోనే ఉన్నాం అందరం, తల్లి పిల్లలం అందరం అని. తర్వాత ఇంకా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని మళ్ళీ అక్కడ ఉన్నాము. మా జాగాలు అయితే మాకు కావాలి. ఏం చేస్తారో తెలియదు. మీది మీకు ఇప్పిస్తాం, చాలు చేస్తాం మేము అని చెప్పేసి మాట ఇచ్చి బంగారం లాగా ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తాం. మేము 125 డివిజన్కి జనరల్ సెక్రటరీ నేను. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అల్లకొల్లంగా ఉంది. ఏముంది, మా ఇల్లు కూలిపోయినాయి, మేము రోడ్డు మీద ఉన్నాం. గాలిపోసం బస్తీలో ఉంటాం మేము. గాజుల రామారం దసరా ముందు పెద్దమాస రోజున ఇల్లు కొలగొట్టేశారు. ఎవరెళ్ళినా కానీ ఆపట్లేదు. పోలీసు వాళ్ళు ఒక 1000 మందిని పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు మా బస్తీకి. అయితే లేడీసు అంటే చెరువు అని అంటున్నారండి. అనాథాశ్రమం నడుపుతుంది మా చెల్లి. అది చెరువు తీసేస్తామని అంటున్నారు. ఏదో 10 మంది పిల్లల్ని బతికించాలని అది పోరాడుతుంది. ఆ పోరాటం లేకుండా ప్రహరీ గోడ అన్నీ కూల్చేశారు. అది ఇప్పుడు న్యాయం చేస్తానని చెప్పారు. అది కోసం చూస్తున్నాం. న్యాయం జరగాలని చూస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయండి. ఇల్లు లేని వాళ్ళకి మొత్తం నేలమట్టం అయిపోతున్నాం మేము. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఏ గుడిసెలు లేకుండా ఉన్నది. ఏదో కట్టుకున్న దాన్ని కూల్చేస్తున్నారు. అది చెరువు అని అంటున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద చెరువుల్లో కట్టిన వాళ్ళు ఎవరు ఏం చేయట్లేదు. ఏదో మా అలాంటి వాళ్ళు పేదవాళ్ళని మాత్రం పడగొడుతున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని మనం అక్కడే ఉంటున్నాం. అవే మళ్ళీ తీసేస్తామని అంటున్నారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మా ఇంటికి వచ్చేసి ఇంటి ట్యాక్స్ ఉందండి, ప్రాపర్టీ ట్యాక్స్లు ఎవ్రీథింగ్ ఉన్నాయి, పర్మిషన్ ఉంది. కోర్టు నుంచి నోటీస్ కూడా తెచ్చుకున్నాము. 1 డే బిఫోర్ ఈరోజు సాయంత్రం వచ్చారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చే హైడ్రా కమిషనర్ ఫిర్యాదుగూడలో పర్వతపురం సర్వే నెంబర్లో ఉంది. మాది 12 సర్వే నెంబర్లో ఉంది, 12 పార్ట్లో ఉంది. అయితే 1 సర్వే నెంబర్ సీలింగ్ అని చెప్పేసి వచ్చారు. 1 సర్వే నెంబర్ కూలగొట్టింది చాలా తక్కువ. మాకు చెప్పాలంటే ఆ పక్కన గ్రేవ్ యార్డ్ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి డిస్టర్బెన్స్ చేసి చాలా దారుణంగా, అంటే కిరాణా షాప్ సామాన్లు కూడా ఉన్నాయి, వీడియో కూడా ఉంది. కిరాణా షాప్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ 1 అవర్లో మొత్తం ఖాళీ చేసేసారు వాళ్ళే. మేము ఒక్క సామాన్ ముట్టుకోలే. కొన్ని పగిలిపోయినాయి, కొన్ని వేస్టేజ్ అయినాయి. చాలా దారుణంగా రోడ్డు మీద పడేశారండి. కావాలంటే మీకు వీడియోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఎంతో దారుణం అంటే కేటీఆర్ సార్కి ఇప్పుడు అదే చెప్పాను. ఫస్ట్ రాగానే మన తెలంగాణ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ హైడ్రాను రద్దు చేయాలి. హైడ్రా మీద సంతకం పెట్టాలని చెప్పేసి నేను కేటీఆర్ సార్ని అదే కోరుకున్నాను. 100% అదే చేస్తున్నామా. ఖచ్చితంగా మళ్ళీ మీరు అందరూ కూడా మాది కూడా గాలిపోచమ్మ బస్తీలో మాది కూడా ఇల్లు గులగొట్టారండి. ఏదైతే మన పెద్దరామాస రోజు చిన్న బతుకమ్మ రోజు ఉందో, చిన్న బతుకమ్మ రోజు మేము పండుగ చేసుకుందామని పువ్వు తెచ్చుకునే టైంలో మీ ఇంటికి